ఎవ్రీవన్, నా పేరు గంగాధర్, షాప్ పేరు శ్రీ సాయిబాలాజీ ట్రేడర్స్, విలేజ్ చేగుంట. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ వీడ్ మేనేజ్మెంట్. ఇంటిగ్రేటెడ్ వీడ్ మేనేజ్మెంట్ ఏంటంటే సమీకృత కలుపు నియంత్రణ. ప్రస్తుత వ్యవసాయ రంగంలో మన రైతులు అధికంగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కల వలన దాదాపు 40 నుంచి 45% నష్టం అనేది ఈ కలుపు మొక్కల ద్వారా జరుగుతుంది. ఈ కలుపు నియంత్రణ అనేది అనేక పద్ధతులను ఉపయోగించి మనం చేసుకోవచ్చు. కలుపు అనేక పద్ధతులు ఉపయోగించి నిర్మూలించవచ్చు. అయితే ఏదైనా ఒకే పద్ధతిని ఎల్లప్పుడూ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే కలుపు మొక్కలు అనేది దాని యొక్క రోగనిరోధకతను పెంచుకొని కలుపు నియంత్రించడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనము 2 లేదా అంతకన్నా ఎక్కువ రకాల పద్ధతులను ఉపయోగించి కలుపును నియంత్రించుకోవాలి. ఈ ప్రక్రియనే మనం సమీకృత కలుపు నిర్వహణ అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందుబాటులో అటు కూడా నీకు పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల జీవ నియంత్రణ, భౌతిక నియంత్రణ ప్లస్ రసాయన నియంత్రణ, సాంస్కృతిక నియంత్రణ అన్ని రకాలను ఉపయోగించుకొని కలుపు అనేది నిర్వహించుకోవాలా. పర్యావరణాన్ని కాపాడుకుంటూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో వచ్చేసి 4 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్ కంట్రోల్, భౌతిక నియంత్రణ. ఈ భౌతిక నియంత్రణలో మనుషులతో తీయించడం, కప్పడము, దహనం చేయడము, కలుపు మొక్కల విత్తనాలు తయారు కాకముందే కలుపును కోసివేయడం, వివిధ రకాలైన గొర్రెలు, స్టార్ వీడలు, కోన వీడలు లాంటి యూనిట్స్తో మనము కలుపులను నిర్వహించుకోవాలి. నెక్స్ట్ కల్చరల్ కంట్రోల్, సాంస్కృతిక నియంత్రణ. వాతావరణాన్ని అనుకూలంగా బట్టి విత్తనాలను ఎంచుకోవాలి. బలమైన మరియు శక్తివంతమైన మొక్కలను ఉత్పత్తి చేసే పెద్ద విత్తనాలను ఎంచుకోవడము, పంట మార్పిడి చేయడం, వరుసల మధ్య ఖాళీని తగ్గించడము, వాతావరణానికి అనుకూలంగా విత్తనాలను నాటుకోవడం. నెక్స్ట్ బయాలజికల్ కంట్రోల్, జీవ నియంత్రణ. శిలీంధ్రాలు, పురుగులే కాక కొన్ని రకాల చేపలు, నత్తలు, జంతువులు కూడా కలుపు నియంత్రణలో ఉపయోగపడతాయి. ఈ కీటకాలు మరియు వ్యాధి క్రిములు కలుపు మొక్కలను ప్రభావితం చేస్తాయి మరియు వాటి పెరుగుదలను తగ్గిస్తాయి. ఈ జీవ నియంత్రణలో కలుపు అనేది తగ్గించుకోవచ్చు, అంతేగాని పూర్తిగా దాన్ని మనము నిర్మూలించలేము. ద ఫైనల్ కెమికల్ కంట్రోల్, మనం అందరం చేసేది తీసుకొని కలుపు మందులను వాడుకోవడం. కాకపోతే దీనిలో శీఘ్ర ఫలితాలు ఉన్నప్పటికీ ఇది చాలా విషపూరితము మరియు భూమిని మొత్తం కలుషితం చేస్తుంది. విచక్షణారహితంగా వాడితే అసలు పంటకే ద్రోహం అవుతుంది. లేబుల్ సూచనలు అనుసరించి ఈ కలుపు మొక్కలను వాడుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.